మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామముకి వేలాది వందనాలు నమస్కారాలు చెల్లించుకొనుచున్నాం. గడిచిన కాలమంతయు మీ దయగల రెక్కల చాటు భద్రపరిచి సంరక్షించి మమ్మల్ని అందరినీ మరలా తండ్రి మీ సన్నిధిలో చేర్చి మరొకసారి మీ మహాజ్ఞానమైన సంగతులు నేర్చుకుంటకు ఇచ్చిన అవకాశం పట్ల మీ పాదములకి వందనాలు నమస్కారాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఇదిగో తండ్రి, మీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకొనిచున్నాను. కొద్ది సమయంలో నేను చెప్పుచున్న కొన్ని మాటల్ని ఎట్లా మీ పిల్లలకు చెప్పరు అర్థమయ్యే రీతిగా తండ్రి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థించుకొనిచున్నాం. పరిశుద్ధాత్మని సహాయాన్ని నాకును మీ పిల్లలకి ఉంటుందని నమ్ముచు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభువారి నామములో ఈ ప్రార్థన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరట మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కృష్ణ అన్న గారికి, రమేష్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి ప్రియులారా, ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు ఒక అరగంటలో ప్రియులారా ముగించేస్తాను. ప్రియమైన వారలారా, చిన్న అంశంతో ప్రారంభిద్దామని కోరుకుంటున్నాను. విలువ లేని ఈ లోకంలో విలువనిచ్చిన దేవుడు ఎవరు? ప్రియులారా, విలువ లేని లోకములో విలువనిచ్చిన దేవుడు ఎవరు? ప్రతి మనిషికి ఒక అపురూపమైన జీవితాన్ని ఇచ్చింది దేవుడే. విలువైన జీవితం అన్నారు. ఈ విలువైన జీవితాన్ని ప్రసాదించింది పరలోకముందున్న మన కన్న తండ్రి. ఈ బ్రతుకులో ఉండగానే ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలని, ఈ భూమి మీద ఉండగానే ప్రియులారా తన గురించి ఆలోచించాలని ఎన్నో ఆశలతో ఉన్నాడు మన కన్న తండ్రి. కానీ విలువలేని ఈ లోకములో మనిషి విలువ కొరకు పోరాటపడుతున్నాడు ప్రియులారా, పోరాటం కూడా చేస్తున్నాడు. అంటే లోకములో తనకనేది ఒకటి విలువ అనేది ఉండాలని ఎన్ని వేల ప్రయాసాలు పడుతున్నాడో మనందరికీ తెలుసు. కానీ ప్రేమైన వారలారా, అప్పుడప్పుడు సమాజంలో మాట్లాడుకున్న మాటలు చాలా మనకు వినబడతాయి. ఏమంటారంటే, ఈరోజు మనిషికి విలువ అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే వారు చెప్తున్న సందర్భం, డబ్బు ఉంటే ఒక విలువ ఉందండి అంటారు కదా. డబ్బు ఉంటే సరే, డబ్బు ఉందని ఈ లోకములో విలువ ఉందని కోరుకున్నాడు ప్రేమైన వాళ్ళ. ఇంకా డబ్బు సంపాదించేనే కాదండి, మన జీవితంలో సమాజానికి కనపడేది ఒక విలువ అంటే గౌరవం. సరే, అంటే ఈ గౌరవానికి మనిషి ఉదయం నుండి సాయంకాలం సమాజంలో అంటే తన కష్టపడుతున్న కష్టాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే ఎంతో సంపాదించాడు, ఎన్నో ఆస్తులు వెనకాల వేసుకున్నాడు ప్రియులారా. ఏ విలువ కోసమైతే తన జీవితాన్నంతా సమటూర్చి కాల్చి కష్టపడి సంపాదించి ఒక దినాన తన జీవితం ముగించిపోతుంది ప్రియులారా. సంపాదించిన ఆస్తి తనతో పాటు రాదు. తను ఈ లోకంలో సంపాదించుకున్న విలువ తనతో పాటు కూడా రాదు. సరే, అంటే ప్రియులారా, చనిపోయిన తర్వాత బ్రతుకున్నని చెప్పి చూసారా ఎక్కడ పోరాడుతున్నాడు? విలువ కొరకు. అంటే విలువ ఎక్కడ దొరుకుతుంది? ఒక రాజకీయ నాయకుల్లో దొరుకుతుంది.
ఒక రాజకీయ నాయకుడు. సరే, ఎలాగైనా నేను రాజకీయాల్లోకి వెళ్ళాలని చూసారు ఎంత ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఒక్కసారి గెలిచానా నా జీవితం మరలా తిరిగి ఉండదు అనుకున్నాడు కదా. అలాగే రాజకీయాల్లో సంపాదించిన ఒక వైఎస్ గారు కనబడతారు మన కళ్ళ ముందు. ఎంతో సంపాదించాడు, ఎంతో విలువ ఉన్నది ప్రియమైన వారలారా. ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు లేదు. చూసారా, బ్రతుకున్నంతసేపే ఈ బ్రతుకున్నంతసేపు నువ్వు కళ్ళ ముందు కనబడుచున్న దాన్ని చూసి ఏదో విలువ కోసమే నీ జీవితం అంతా ప్రయాస వ్యర్థముగా చేసావు కదా. కానీ బ్రతుకునిచ్చిన దేవుడిని మాత్రం మరిచిపోయావు. చూసారా, ఇంకో సందర్భం చెప్తాను ప్రియులారా. మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయుడు అన్నారు కదా మహాత్మా గాంధీజీ. ఆయన్ని పితామహుడు కూడా అంటారు. బ్రిటిషుల వాళ్ళ దగ్గర పోరాడి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు గాంధీజీ. తన చరిత్రలో నిలిచిపోయాడు ప్రేమైన వారలారా. చరిత్రలో నిలిచిపోయాడు. ఒక దినాన మహనీయుడైన యేసు ప్రభువు వారి మాటలు స్ఫూర్తిగా తీసుకున్నాడు కదండి. చెడు చూడకు, చెడు వినకు, చెడు చేయొద్దన్నాడు కదా. ఆ మాటతోనే తన చరిత్ర తిరగరాసుకునే పరిస్థితి అయిపోయింది ప్రేమైన వాళ్ళ. తీసుకొచ్చాడు స్వాతంత్రాన్ని, ఒక గౌరవాన్ని తీసుకొచ్చాడు ప్రేమైన వాళ్ళ. ఒక గౌరవాన్ని తీసుకొచ్చాడు. కానీ ఆయనకి గౌరవం ఇచ్చారా? డబ్బు. ఏ డబ్బు అనుకుంటున్నావే అదే డబ్బు మీద ఆయన ఫోటో, ఆయన బొమ్మ వేసా కదా, ఆయన రూపం వేసా కదా. ఆ రూపం వేసి ఏ చెడైతే చేయొద్దన్నాడో అదే చెడు దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేస్తున్నా వైన్ షాపులో లేదా అంటే మందు షాపులో తన నోటిచ్చాడు. అంటే గౌరవించారా? తననే తీసుకెళ్ళి ఇదిగో ఏ చెడు గురించి మాట్లాడాడో అదే చెడు గురించి ఆ చెడు కార్యక్రమం ప్రియులారా, చెడు కార్యక్రమం చేద్దాడు కదా, చెడు మాటలు దాని గురించే మరలా ఆయన నోటు తీసుకెళ్ళి ఎక్కడైతే వైన్ షాపులు ఇచ్చాడు కదా. గౌరవించారా? అదే స్వాతంత్ర రోజున సమాజం ఏం చేసింది? విలువ ఇచ్చిందా? అదే రోజు మద్యపానం సేవించారు కదా. చూసారా, ఎందరో మహానుభావులుగా పిలువబడిన వారిని చూసారా సమాజం గుర్తించిందా ప్రేమైన వాళ్ళ? గుర్తించలేదు ప్రేమ. కానీ దేవుడు మాత్రం మనిషిని గుర్తించాడు ప్రేమైన వాళ్ళారా. ఈ లోకం మనిషికి విలువ లేదు, కానీ దేవుడు విలువిచ్చాడు ప్రేమైన వాళ్ళారా. దేవుడిలో కష్టపడిన వారికి, లోకములో కష్టపడిన వారికి కసుమి, దేవుడిలో కష్టపడిన వారికి ప్రేమైన వాళ్ళారా. దావీదు గారిని తీసుకోండి. ఒకప్పుడు దావీదు ఎక్కడున్నాడు? రాజసింహాసనం ముందు ఇంకా సింహాసనం మీద కూర్చోక మునుపు ఆయన ఎక్కడో అరణ్యములో ఉన్నాడు ప్రేమైన వాళ్ళారా. దావీదు గారు సరే ఎక్కడో అరణ్యములో గొర్రెలు మేపుకుంటున్నాడు కదా. గొర్రెలు మేపుకుంటలేదా? లోకం ఆయన చూడలేదు. అప్పటికి లోకములో ఆయనకి విలువ అప్పటికి ఇవ్వలేదు ప్రియులారా. ఆయన ఎక్కడున్నాడు? అప్పుడు చిన్నతనములు గొర్రెలు మేపుకుంటున్నాడు ప్రియులారా. కానీ దేవుడు ఒక దినాన గుర్తించాడు ప్రియులారా. ఒక సందర్భంలో గుర్తించాడు. తన ఇంటి వారు ఆయన గౌరవం ఇచ్చారో ఇవ్వలేదో ప్రియులారా, విలువిచ్చారో ఇవ్వలేదో నాకు తెలియదు, కానీ పరలోకములు ఉన్న దేవుడు ఇచ్చాడు ప్రేమైన వారులారా. అంటే తనను ప్రేమించిన వారికి ప్రియులారా దావీదుని చూశాడు ప్రేమైన వారులారా. చూశాడు. ఎక్కడో నేను అరణ్యములో ఉన్నా, నేను గొర్రెలు మేపుకుంటున్నా, నన్ను తీసుకొచ్చి ఈ రాజసింహాసనం మీద కూర్చోబెట్టా కదా దేవా. సరే, లోకములో విన్నున్నా నీ లోకములో ఏ పని చేసినా ఏది చేసినా చూసారా నీ బ్రతుకుని గుర్తించలేనప్పుడు ఎందుకు ఎంత సంపాదించుకోమని? నీకు బ్రతుకునిచ్చిన దేవుడినే కాదని ఏదో లోకములో విలువ కోసం వెళ్ళవా? విలువ కోసం సంపాదించుకోవాలనుకుంటున్నావా? నీతో పాటు రా.
అదే దేవుడిలో ఉండి చూడు, దేవుడిలో ఉండి చూడు, ఎవరు కూడా గుర్తించినా గుర్తించలేకపోయినా దేవుడు మాత్రం విడిచిపెట్టాడు ప్రియులారా. అదే భూమి మీద బ్రతుకుచున్న నరుడిని చూశాడు ప్రియులారా దావీదు ఒక సందర్భంలో. దేవా, నరుడు బ్రతుకుతున్నాడు, నరపుత్రుడుగా బ్రతుకుతున్నాడు. వాడికి ఎంత గౌరవం ఇచ్చావో, ఎంత మర్యాద ఇచ్చావో వాడు గుర్తించలేదు దేవా అంటున్నాడు కొంత సందర్భంలో ప్రియులారా. ఎందుకు? మనిషి కింద సమస్తాన్ని పెట్టాడు ప్రియులారా. సరే, ఎలా ఆలోచించాడు ఆయన? చూసారా, మనిషి కింద సమస్తాన్ని పెట్టాడు. ఆ సందర్భం చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఒకడు ఒక చోట ఇలా దృఢంగా సాక్ష్యం ఒక్కడు ఓ చోట అంటే ఇది పౌలు గారు చెబుతున్న సందర్భం. పౌలు గారు చెప్పక మునుపు దావీదు గారు మాట్లాడిన సందర్భం ప్రియులారా, పరిశుద్ధాత్మ ద్వారా. ఒక దినాన దావీదు గారు తన జీవితంలో వెరిగి తనకిచ్చిన దేవుడు మర్యాద ఇచ్చిన, తనకిచ్చిన గౌరవమును, తనకిచ్చిన మర్యాదను గుర్తించాడు ప్రియులారా. ఇది పౌలు గారు మాట్లాడుతున్న సందర్భం. పౌలు గారు మాట్లాడక మునుపు దావీదు గారు తన జీవితాన్ని ఒక్కసారి చూసుకున్నాడు, తేటగా కనబడుతుంది. తనతో పాటు భూమి మీద బ్రతుకుచున్న ప్రతి వారి కూడా చూస్తున్నాడు ప్రియులారా. దాని నుంచి నీవు మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటాకు వాడు ఏ పాటి వాడు? నరపుత్రుని దర్శించుటకు. అంటే మనసులో ఏముందండి అసలు? ఇప్పుడైనా మనసు ఆలోచించాడా? నీవు మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటాకు వాడికి ఏ పాటి వాడు? నీకు లొంగుతలేదు కదా? నీకు లొంగుతున్నాడా? అంటే మనిషి దేవుడికి లొంగాడా? లోకానికి లొంగాడు కదండి. లోకంలో జరుగుతున్న దేవుడికి వ్యతిరేకమైన పనులకు లొంగలేదా? చూసారా? ఇంకా నేను బలవంతుణ్ణి చూసారా? బలవంతుణ్ణి. ఏముంది నీ బలం? ఒకసారి చూసుకో. బైబిల్ దగ్గరకు వస్తే నీకు తెలిసిపోతుంది నీ బలం ఏంటో. నాకేంటి, నాకు అన్నీ ఉన్నాయన్నాడు కదా, అన్నీ ఉన్నాయన్నాడు. మనిషి ఇప్పుడు అలాగే బ్రతుకుతున్నాం కదా. లోకాన్నైనా గౌరవించాడేమో కానీ దేవుడు మాట మాత్రం గౌరవించలేదు ప్రియులారా. బాధాకరమైన మాట. వీటిని వెరిగే చెబుతున్నాడు, నీవు మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటాకి ఏ పాటి వాడు తండ్రి, వాడు ప్రాణం ఎంత అసలే? సరే, ప్రాణం ఎంత? ఇలా వెళ్ళి అలాగ వచ్చినప్పటికీ కనపడ్డు కదా. కానీ నిన్నెందుకు వెరుగుతాడు, నిన్నెందుకు గుర్తించలేకపోతున్నాడు అసలు? నీ లక్షణాలు ఏంటి అసలే? ఏంటి నాకు భూమి మీద ఈ బ్రతుకుని ఎందుకు ఇచ్చాడు అసలు ఆయన అని ఎప్పుడైనా నీ పాదాల దగ్గర పడ్డాడంటే మనిషి? వైన్ షాప్ కూడా పడ్డాడు. చూసారా? దాని గురించి నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? దేవదూతల కంటే. చూసారా? నీవు దేవదూతల కంటే వాణ్ణి కొంచెం తక్కువ వాడిగా చేసితివి. దేవదూతల గురించి ఆలోచించండి. దేవుడి పని ఎప్పుడైనా క్రమం తప్పినాయా? తప్పలేదు. కానీ దేవదూతల కంటే ఎక్కువ బలం ఉందా? లేదు కదా. వాటి పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతారు. చూసారా? వాటికి దేవుడంటే మరలా భయం, మనిషికి దేవుడంటే భయం కాదు ప్రియులారా. వాడిని కొంచెం తక్కువగా చేసేదేవే కదా. తక్కువగా చేసిన తనలో ఏముంది అసలు? ఏముందని? ఒక పక్కన ప్రకృతిని చూసినా తన పనిని తాను జరిగించుకుని వెళ్ళిపోతుంది కదా దేవా. నీవు ఇన్ని చేసావు కదా అంటే సమస్తం లోపరిచే అన్నాడు. చూడండి కింద, దాని కండు నుంచండి.
మహిమ ప్రభావములతో చూసారా, దేవదూతలకి కంటే తక్కువ చేసినా మరలా ఈ మనిషికి దేంతో నింపాడంటే ఆయన మహిమ ప్రభావం అంటే పరలోకములో ఉన్న కిరీటం పెట్టేశాడు. కిరీటం చేస్తుంది. తన మహిమ కిరీటం ఈ మహిమ కిరీటాన్ని ఎందుకు గుర్తించలేదు? చూసారా, తన పనులో చూస్తే ఆ దేవుడును చూసినప్పుడు భయముతో ఉన్నాయి కదండి. పగటికి పగట బోధింతున్నాయండి దేవుడు మాటలయ్యి. రాత్రి రాత్రి జ్ఞానం దొరుకుతుంది. చూసారా, పగటకి పగటాలే కొన్ని మాటలు ఎందుకని రమ్మంటేనే రాడు. మళ్ళీ వాటికి భాష లేదు. మరొకడికి హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, అన్ని భాషలు ఉన్నాయి. ఎన్ని భాషలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. 200 పైగా ఉన్నాయి. వాటి శబ్దము ఈయనకి కనపడదు, దేవుడు కనపడదు. కానీ దేవదూతలు మాత్రం ప్రియులరా తన పనిని తన క్రమంగా చేసుకెళ్ళిపోతున్నాయి. ఎంతకాలం ఎదురు చూస్తాడండి? గౌరవించి ఇవ్వలేదా? తన పాదాల కింద సమస్తం పెట్టాను చూడండి, దాని కింద నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించేది. వాని పాదముల క్రింద సమస్తమును వాని పాదముల కింద సమస్తమును ఉంచి తినన్నాడు. చూసారా, తన పాదముల కింద, మనిషి పాదముల కింద సమస్తమును ఉంచాడండి. ఎందుకు? నా కుమారుడని భావించాడండి. వాడికంటే ఎక్కువనేనా? వాడికే కదా ఇదంతా. చూడండి ప్రేమైన వారలారా, కానీ దేవుడు పని మాత్రం ఆగిపోయింది. దేవుడు పనులు ఆగిపోయింది. దేవుడిచ్చిన గౌరవముని కాపాడుకుంటలేదు ప్రియులారా, కాపాడుకుంటలేదు. ఎవరండి? ఎవరు? భక్తుల జీవితాలు చూస్తుంటే ప్రియులారా, ఒక్కొక్కరు జీవితాలు చూస్తుంటే ఇప్పుడు వరకు జ్ఞాపకం ఉన్నారు చరిత్రలో. సమాజం ఏమని ఎవరైనా గుర్తించిందా? దావీదుని జ్ఞాపకం చేసుకుంటా సంవత్సరం రాగానే? బైబిల్లో ఉన్న దావీదుని జ్ఞాపకం చేసుకుంటారా? చేసుకోరు పిల్లలు. సంవత్సరం రాగానే లోకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటారు. అదేనా పూర్తిగా జ్ఞాపకం చేసుకుంటారా? ఎంతమంది మహనీయులుగా పిలువబడుచున్న వారికే ఏమీ లేదు ఈ లోకములో. కానీ లోకములో ఏమి లేకుండా దేవుడి కోసం బ్రతికిన వారిని చూడండి, చరిత్రలో రాసి పడేశాడు దేవుడు. అది ఆయన ఇచ్చిన విలువ. ఇంత విలువిచ్చినా తన మాటలు వినాలన్నా తన మాట అంటే పడు చేస్తున్నాడా? లేదు. ఎంతమంది వచ్చారంటే చెప్పుతాకే తన మాటకి కనీసం మనిషి లోబడ్డాడండి. తన మాట పేరు చెప్పుతుంటే ఈ భూలోకము ఆకాశం అంతా వణికిపోతలేదా? వణికిపో. ఏముందనండి మనుషులు ఎందుకు దేవుడికి భయపడి ఎందుకు ఆకాశం చూస్తే తన పనిని చూడండి ఎలా నెరవేరుతున్నాయో. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం ఆకాశము దేవుని మహిమను వివరించుతున్నది. 2వ వచనం. పగటికి పగలు బోధ చేయుచున్నది. ప్రారంభం మంచిగా చదువు. ఆకాశములు దేవుడి మహిమను వివరించుచున్నవి. అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నాయి. పగటికి పగలు బోధ చేస్తున్నాయి. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నాయి. వాటికి భాష లేదు, మాట లేదు ప్రియ. వాటిలో స్వరము వినబడదు. మనోడి స్వరం ఎక్కడ కనపడుతుంది? ప్రతి గ్రామం వినపడుతుంది. సాయంత్రం 6 ఆగం చూడండి, లేచొస్తాడు అక్కడి నుంచి, బీరీ చేసే పట్టుకుంటాడు. సరే, ఇది కాదు నువ్వు చేయవలసింది. తన పనుల మీద అధికారం ఇచ్చాడు కదా. ఇప్పుడు వరకు పుట్టిన కాంచి నువ్వు చచ్చే వరకు ఎప్పుడైనా ఆయన అవమానపరిచాడా? నేను
ఈ రోజు కాదు, ఈ రోజు కాకపోతే రేపైనా మారతాడులే, నా మాటలందు నా యొద్దకు వస్తాడులేని ఎదురు చూస్తాలేదండి. మనిషి గురించి నిరీక్షంత లేదైనా, నిరీక్షంత లేదా? ఎంతకాలం చూస్తాడండి ఆయన? చూశాడు. ఇంకా నువ్వు చూస్తూనే ఉన్నాడు, ఇంకా నువ్వు చూస్తున్నా. తనకు కూడా నేను పనులు పెట్టాను అంటున్నాడు కదా. మనిషికి కూడా పనులు పెట్టలేదంటే ఏమనుకున్నాడు? పనులు పెట్టగానే చదువుకో, బాగా జాబ్ చేయాలనుకున్నాడు. చదువుకో కాదంటలేదు, బాగా డబ్బు సంపాదించాలా, సంపాదించు. పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలనుకున్నాడు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మళ్ళా వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలంట. ఇదేనా? ఇంకేమొద్దా? ఆయన పనుల మీద అధికారం ఇచ్చాడయ్యా నీకు, అధికారం లేదా? సరే, అధికారం ఇచ్చాడు, గౌరవించాడు, నిన్ను గౌరవించాడు. ఆయన గౌరవం ఎందుకు కాపాడుకుంటలేదు? ఆయన గౌరవం ఎందుకు నువ్వు కాపాడతలేదు? చూసారా? గౌరవం ప్రేమ. ఎంతకాలం నాకు లోబడరు మీరు? ఎంతకాలం నాకు లోబడరు? ఎంతకాలం నాకు లోబడకుండా ఎంతవరకు నన్ను విడిచి ఉంటారు మీరు? విడిచి వింటారు? దేవదూతుల కంటే తక్కువగా చేశాను, కానీ మీరు నా కుమారులని వెరిగాను, కానీ మీరే నా వారసులని అనుకున్నాను కదా. నేను అనుకున్నాను కదా, మీరు నా కుమారులు కదా. వాటి కంటే ఎక్కువ అధికారం మీకు ఇవ్వలేదా? నేను ఎప్పుడైనా మిమ్మల్ని అవమానపరిచానా? చెప్పండి అంటున్నాడండి ఆయన. దేవుడు ఎప్పుడైనా మనిషిని అవమానపరిచాడా? చరిత్రలో చూడండి ఏమన్నా, ఇగో నన్ను దేవుడు నన్ను అవమానపరిచాడు అన్నాడా? దేవుడు మనిషిని అవమానపరచలేదు. సరే, మనిషి దేవుణ్ణి అవమానపరిచాడండి. అవమానపరిచాడు. ఎందుకు? ఆయన నమ్మలేదు, ఆయన మాట లేదు, ఆయన ఉన్నాడని. చూసారా? ఆయనే దేవుడని, ఆయనే నా కన్న తండ్రి అని, ఆయనే నాకు జన్మనిచ్చిన దేవుడని, ఆయనే నా బ్రతుకిచ్చిన దేవుడని నమ్మడా? నమ్మలేదు. కానీ కనబడుచున్న రంగులు ప్రపంచాన్ని చూశాడండి, దేవుడిని అవమానపరిచేసాడండి. ఎంతకాలం నన్ను అవమానపరిచేవారుగా ఉంటారు మీరు చెప్పండి అంటున్నాడండి. ఎంతకాలం? చూసారా? ఇంకెప్పుడండి మనసును తెలుసుకున్నది? ఇంకెప్పుడు? అన్ని కోరికలు ఉన్నాయి మనసుకి. ఒక అవనస్తుడు మాట్లాడుతున్నాడు అద్దవారంలో. ముందు దేవుడు మాటలు నేర్చుకుంటానన్నాడు ఒక అవనస్తుడు. అన్నా దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. మంచిదే కదా. అప్పటికప్పుడే అంటాడు, నేను దేవుళ్ళో ఉండాలన్నా, దేవుళ్ళలోనికి రావాలన్నా, దేవుడు పని చేయాలన్నా. మరలా ఏమవుతుందో తెలియదండి. సర్లా తర్వాత చూడాలన్నా అంటున్నాడు. అంతేనా? ముందు దేవుళ్ళలోకి రావాలనుకున్నా, మరలా ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాను? అంటే ఆయన మీద నమ్మకం లేదా నీకు? ఆయన మీద నమ్మకం లేదా? అంతేనా? ఎప్పుడు నుండి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎప్పుడు నుండి ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా ఆయన మాట అంటే భయపడ్డావా? ఆయన మాట అంటే భయపడ్డావా? ఆయన మాటకి ఎప్పుడైనా స్పందించి వచ్చాడా మనిషి? రాలేదండి, రాలేదు. ఆయన మాటలు స్పందించి రాలేదు. సరే, మీరు నా మాటలు ఈ రోజు కాకపోతే రేపైనా వింటారేమో, ఒక్కసారి అవకాశం ఇస్తున్నా చూడండి. విన్నోడు విన్నట్టుగా వెళ్ళిపోయాడండి.
ఇంకేదండి? ఒక పక్కన నేర్చుకున్నవాడు అలాగే ఉన్నాడు, నేర్చుకోలేని వారి పరిస్థితి కూడా అదే పరిస్థితిలో ఉంది ప్రియులారా. ఎందుకు ఈరోజు దేవుడి పని ఆగిపోయిందంటారా? ఒక పక్కన దేవదూతలు చూస్తే రాత్రికి రాత్రే పగటికి పగటే ఆయన మాటలు ఆయన ఏంటో ఎవరింతనాయండి, ఆయన ఏంటో ఎవరింతనాయి కదా. వారు గౌరవించారండి దేవుడిని వారు గౌరవించారు కదా, గౌరవించారు కదా, చూసారా? కానీ మనిషి చెప్పండి, నేను మీకేమైనా చేశానా? మీకేమైనా చేశానా? నా జనులారా ఎందుకు నా దగ్గరికి రారు మీరు? నా జనులారా ఆనాడు ఇశ్రాయేలుకు చెప్పుచున్న మాట ప్రియమైన వారలారా. మేకా గారు మేకా గ్రంథంలో చెప్తారు చూడండి, 1, 2, 5, 4 అధ్యాయం ముగించుకుందాం. ఇంకో మాట చెప్పి మేకా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. నా జనులారా మీరు ఎంతవరకు నా దగ్గరికి రారు? మీరు అంటే నా పిల్లలారా ఎంతవరకు నన్ను విడిచి ఉంటారు మీరు? మీకేమైనా తప్పు చేశానా? నాలో ఏమైనా తప్పులు కనపడ్డాయా? నేనేమైనా మీకు ఏమైనా తక్కువ చేశానా? మీకు నేను ఎప్పుడైనా ఏదైనా తక్కువ చేశానా? మీరు అడిగిందల్లా ఇచ్చాను కదా, కానీ మీరు నా కోసం బ్రతకమంటున్నాను అదే కదా. మీ అందు నేను కోరుకున్నదేంటి? నా కొరకు బ్రతకండి. ఎంత కొరకు? నా జనులారా నేను మీకేమి చేసి తిని, మిమ్మల్ని ఎలాగ ఆయాసపరిచి తిని చూసారా? మీరు నన్ను ఆయాసపరిచారు. ప్రతి దినము నన్ను ఇప్పటికీ ఆయాసపడుతూనే ఉన్నారు కదా. నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఆయాసపరిచితినా? చెప్పండి. మీకు కంటుకు కనబడుతున్న ప్రకృతిని అడగండి, చెప్పుతుంది. వాటిని చూసి నేర్చుకోవాలనే కదా మీ కళ్ళ ముందు పెట్టింది. ఉదయం రాగానే సూర్యుడు రావాలి. ఎవరికి? నీకే కదా. సూర్యుడు ఎవరికంటే? దేవుడికా? మనిషికా? చెప్పండి. మనిషికి ప్రేమైన వారున్నారు. ఉదయం రాగానే సూర్యుడు రావాలి. సూర్యుడు రావాలంటే సూర్యుని చూసేనా నేర్చుకుంటారా మీరు? సూర్యుడు ఎప్పుడైనా ఏ రోజైనా లేటుగా వచ్చాడండి? లేటుగా వస్తే ఒకసారి చూడండి, చెంబు ఎక్కడ ఉండో తెలియదు, బిందె ఎక్కడ ఉండో తెలియదు. ఇంట్లో మన సాయంట్లోకి వెళ్ళిపోతాడు. సరే, చీకట. నా పిల్లలు చీకటిలో ఉండటానికి ఇష్టం లేదు, నాకు వెలుగులో ఉండాలి. ఎందుకు? నేను వెలుగే ఉన్నాను కాబట్టి నా పిల్లలు కూడా వెలుగు స్వరూపులే కనపడాలంటున్నాడు. ఒక దావీదుకి ఇచ్చాడంటే గౌరవుని. ఈరోజు దావీదు గారిని జ్ఞాపకం చేసుకోలేదా మన జీవితంలో? దావీదు చరిత్ర మీ అందరికీ తెలియదా? ఒకప్పుడు పౌలు గారి చరిత్ర మనందరికీ తెలియదా? ఏ పౌలు గారు అయితే ప్రభువుని నమ్మలేదా, అదే పౌలు గారు ఆ కిరీటం కాడికే కదండి దేవుడు ఇవ్వబోతున్న తన మహిమా కిరీటం నాకు కావాలని గుర్తించుకున్నాడండి. ఇక నేను ఆయన గౌరవించాలి, ఆయన మాటలేంటో నేను పఠించాలనుకున్నాడు కదండి. చూసారా? తెలుసుకున్నారని తన జీవితంలో, మనిషి జీవితంలో కూడా తన బ్రతుకును గురించి, దేవుడిచ్చిన గౌరవమును గురించి తెలుసుకోవాలి ప్రేమైన వారులారా. నా జనులారా కడున చిత్తండి. నా జనులారా నేను మీకేమి చేసి తిని, అంటే మీ కొరకు ఒక నీడేసాను. చూసారా? ఒక గుడారం, ఆకాశమును భూమి. మీరు బ్రతకాలనే కదా. ఈ భూమిలో ఉన్నది ప్రతి ఒక్కటి మీ నోటి కడికిచ్చింది ఎవరు? నేను కాదా? మీ కడుపులు నింపేవాడు నేను కాదా? మీ ఆకలి తీర్చేవాడు నేను కాదా? మీరు ఏది అడిగినా కాదన్నానా? మీరు ఏది అడిగినా ఎన్నడూ కాదనలేదు కదా. ఒకనాడు ఇశ్రాయేలు పరిస్థితి అలా అయిపోయింది ప్రేమైన వాళ్ళు. ఇప్పుడు మన పరిస్థితి గురించి ఆలోచించండి. మన జీవితంలో మనకు పెట్టాడు కదండి పనులు. ఆ పనులని మీకు తెలుసు ప్రేమైన వాళ్ళ.
ఆ పనులు